వందనాలండి. దేవుని దయా సంకల్పం చొప్పున ఆయన కృపా కనికరం చొప్పున మనము జీవించుచున్నాము, సాధించుచున్నాము. ఆయన ఊపిరి, ఆయన జీవం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. అపోస్తలులు పౌలులు సువార్త ప్రకటించినప్పుడు చక్కగా ఆయన చెప్పాడు. ఆయన ఆకాశమునకును భూమికి సర్వోన్నతుడైన ప్రభువు అయి ఉన్నందుకు ఆయన హస్తకుచుముల ఆలయంలో నివసింపడు, మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. నోటు ద్వారాగా హృదయంతో ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ కానించి 24వ దాకా అక్కడ రాయింపబడి ఉంది. సమరా శ్రీ గారికి చెప్పిన సందర్భం, తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి ఏంటి అన్నది అక్కడ వివరించి చెప్పాడు ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ ఆ వచనములు చదివితే క్లియర్గా రాయింపబడి ఉన్నది. అంతేకాదు ఇంకేమంటున్నాడంటే, కొలసీ సంఘస్థులకు గట్ట పౌలు గారు పత్రిక రాశాడు. 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు గారు చెప్పారు. ఆడేమో సమరా స్త్రీ గారికి ఏసై గారు చెప్పారు, మనం ఇలాగ ఆరాధించాలి. సమస్తమును ఆయన పేరట, యేసు గారి పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించమని ఆయన చెప్పారు. ప్రార్థనా సమయములు ఆయనకే చెల్లించాలి, తండ్రి అయిన దేవుడికి ప్రార్థనా సమయములు. ఇంకేమంటున్నాడు ఆయన 1వ తిమోతికి 2:2 చూడండి. 1వ తిమోతికి ఈ పత్రిక రాశాడు ఆయన. సంఘానికి రాసినప్పుడు పౌలు గారు ప్రజల గురించి సమస్తము ఎలా ప్రార్థన చేయాలన్నదే ఆయన వివరించారు. ఆయన ఆ వివరణ ఏంటన్నది ఒకసారి చూద్దాం. 1వ తిమోతికి 2:2 చూడండి. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపములను యాజకులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించి తిని. అవును, యాజకత్వం చేయాలి. దేవుడి పక్షముగా మనము దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు అన్న నరుడిగా ఆయన వచ్చాడు. మనం యాజకులుగా యాజకత్వం దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం భూమి మీద ఉండగానే మనం యాజకత్వంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 2:1 చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మనుషులందరి కోసమును, కింద లైన్లో అంటున్నాడు ఆయన, మనుషులందరి కోసమును మనుషులందరి కోసమును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాజకులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించుచున్నానని ఆయన చెప్పారు. మరి ఈ రోజున మనం ఎంతమంది మన ఇండియా కొరకుకి మరి మనం ప్రార్థన చేస్తున్నాం. మన ఇండియాలో ఉన్న అధికారుల కొరకు, మన ఇండియాలో ఉన్న మరి గవర్నమెంట్ ఎంప్లాయర్లకు, మరి మన ఇండియాలో ఉన్న మరి అనేక నడిపించే అధికారులు కుర్చీల్లోకి వచ్చిన ఉంటారు. వారి కొరకు ఈ జ్ఞాపములను ప్రార్థనలను మనం చెయ్యాలంట. వాళ్ళ కొరకు కాదు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేస్తున్నాం. మరి కొలసీ సంఘస్థులకు ఎలాగైతే సమస్తమును తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు గారి ద్వారా స్తుతులు చెల్లించారు, అలాగే మరి 1వ తిమోతికి ఆయన 2:2 చెప్పాడు కదా, మనుషులందరి కోసము, రాజుల కోసము, అధికారుల కోసము విజ్ఞాపములను ప్రార్థనలు యాజకులు చేయమని ఆయన హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఏంటంటే దేవునికి ఎంతో ఇష్టం.
ప్రార్థన చేసుకుందామండి. ఆ, ప్రార్థిస్తాం. జయం కలిగిన దేవా స్తోత్రం 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 సర్వాధికారి స్తోత్రం సైన్యములుగా అధిపతి స్తోత్రం కృపా కనికరికల దేవా స్తోత్రం. నీవు గొప్ప దేవుడు తండ్రి, స్తుతులకు అర్హుడువు, యోగ్యుడువు, స్తోత్రార్హుడు, నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, సజీవులకి దేవుడు, సైన్యములకి అధిపతివి. దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం. కోట్లాది దోతలు నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి పరలోకములో. అయినా తండ్రి ఇగో నాయన ప్రభా, నీ ఆలోచనలో నీ తలంపులు నాయన నీ పిల్లల పైన ఉంచిన మహనీయుడు తండ్రి స్తోత్రం. అలాగే దేవ 24 పెద్దలు, 4 జీవులు నాయన సాగిలపడి ఉదింపబడిన గొర్రెపిల్లకును సింహాసీనుడైన వాడికిని స్తోత్రం అని సాగిలపడి నిన్ను కనపరుస్తున్నారు తండ్రి. అవును దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ఇదిగో నా తండ్రి పరలోకంలో గొప్ప ఆయా ప్రార్థన దూపంతో నాయన నిన్ను స్తుతింపబడుతున్న అర్హుడువు తండ్రి అయిన దేవుడా స్తోత్రం. అర్హుడా తండ్రి అయిన దేవుడా స్తోత్రం. గొప్ప దేవ ఇదిగో నా తండ్రి గారు. అంతేకాదు తండ్రి నాయన ప్రభా, నీ ఆలోచనలు, నీ తలంపులు నీ పిల్లల మీద పయనిచ్చినావు తండ్రి. అవును దేవ ఇదిగో నాయన ఆ విశ్వలోకాలలో నాయన ప్రభా, ఆ శూన్యములో నాయన ఈ భూమిని వేలాడదీసిన మహనీయుడు నీవే. ఆయా ఆ విశ్వలోకాల్లో ఉండి నాయన ప్రభా మహాకాశములు సైతం పట్టజాలను పైన నాయన ప్రభా, అంతరిక్షములు పైన పాల పొంత నాయన ప్రభా అయా గిలికే నాయన ప్రభా ఆయా సమీపింపరాని తేజస్సులో నీవు ఉన్నావు తండ్రి. అవును దేవా, నీవు ఆ తేజస్సులో నుండి నాయన నరులను కన్నులారా చూస్తున్నావు తండ్రి. ఓ దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం. నాయన ప్రభు ఇదిగో నా తండ్రి గారు, ఆనాడు అబ్రహాము గారు నాయన ప్రభా ప్రార్థన చేసి నాయన ప్రభు ఇదిగో నాయన ప్రభా మొరియా పర్వతం మీద నాయన మీరిచ్చిన పిలుపు, మీరిచ్చిన ఆయా వాగ్దానము దాన్ని నెరవేర్చడానికి ఆయన తండ్రి నాయన ప్రభా ఆయా మోరియా పర్వతాన్ని నాయన ప్రభా యొద్దకు వెళ్ళి తన కుమారుణ్ణి నాయన ప్రభా బలి ఇవ్వటానికి ఇదిగో నాయన ప్రభా ఆయన చెయ్య చాపి కత్తి పట్టుకోగా అయా ఇదిగోనైనా పరలోకంలో నుండి సమీపింపరాని తేజస్సులో నుండి నీవు అయా నీ దూతలకు పిలిపించావు దేవా, అబ్రహాము ఆగుము అని. అవును దేవ ఇదిగోనైనా ప్రభా అయా పరలోకములో నుండి దేవా అబ్రహాము ఏం చేస్తున్నాడా అయా విధేయత కలిగి విధేయతుడై ఆయన ప్రభా అయా సమస్తమును అతను సంపూర్ణంగా దేవునికి భయపడినవాడా, దేవునికి భయభక్తులతో ఉన్నాడని దేవా చూస్తూ దేవదేవంటి నాయన అతనికి నాయన పరీక్ష పెట్టినవాడు నీవే. అవును దేవా, ఆ పరీక్ష పేస అయ్యే దేవ ఇదిగో నాయన ప్రభా ఆయా కొమ్ములు తిరిగిన పొట్టేలను ఆ పొదలో నుండి దేవా తీసుకొచ్చి నీవు బలిని అర్పించమని నువ్వు చెప్తున్న మహనీయుడు తండ్రి. గొప్ప దేవ ఓ దేవ ఇదిగో నాయన ప్రభా నిన్ను స్తుతించడానికి ఎంతో అర్హత ఉండాలి, ఎంతో యోగ్యత ఉండాలి, ఎంతో దేవా అయా నాయన ప్రభా జీవితం దేవా అంకితమై ఉండాలి. అవును దేవా గొప్ప దేవా, నీవు ఆకాశం నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము తండ్రి నాయన ప్రభా. నాయన ఇదిగో నాయన ప్రభా అయా నీకు అసాధ్యమనేది ఏదేనూ లేదు నాయన ప్రభా, నీకు అసాధ్యమనేది ఏదేనూ లేదు నాయన. ఇదిగో నాయన ప్రభా నీ ఊపిరి నీ జీవం మనుషులకు ఇచ్చిన మహనీయుడు తండ్రి. గొప్ప దేవా ఇదిగో నా తండ్రి గారు, మా దేశాన్ని మా ఇండియాని దేవా మీరు కాపాడే సమర్థులు మీరే. మా దేశాన్ని మా ఇండియాని కాపాడే సమర్థులు మీరే దేవా. గొప్ప దేవా స్తోత్రం. ఆనాడు మోసే గారికి తోడుగా ఉండి నాయన ప్రభా అయా 70 లక్షల మంది ప్రజలను నడిపించడానికి ఒక్క నాయన ప్రభా దిగో నాయన ప్రభా అయా నీ సేవకుడిని నాయన ప్రభా నీ ప్రవర్తన ముందు నడిపించిన మహనీయుడు తండ్రి నాయన. గొప్ప దేవా స్తోత్రం. అవును దేవ దిగో నాయన ప్రభా గొప్ప దేవా ఆ ఎర్ర సముద్రమును దేవా 2 పాయలుగా చేసిన మహనీయుడు, బండ నుండి నీళ్ళిచ్చిన వాడు తండ్రి నాయన. నాయన యువ తండ్రి నాయన మహాకాశముల నుండి మా నాయన ప్రభా దేవదూతలు తినే మన్నను కురిపించేదేవా, కూరే పెట్టలను కురిపించేదేవా, ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధిగా ఆహారం అరణ్యంలో ఇచ్చి మహనీయుడు. పగటాల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా నీవు అందరికీ దేవదిగునైనా అయా తోడుగాను దేవదిగునైన ప్రభా రక్షణగాను నాయన ఉంచినవాడు నీవు నాయన. మేఘస్తంభాలని ఆయన రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని దేవా నీవు. అవును దేవా గొప్ప దేవా స్తుతి తెలుసుకుని తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి గారు నవాబు గారి కాలంలో నాయన ఇంద్రధనుసుని నాయన మధ్యవర్తిగా దేవా నీవు పెట్టావు. నరులకును జీవరాశులకును దేవాదిగో నాయన భూమికి
నాయన ఏమాత్రం దేవ జల ప్రళయంతో నేను నాశనము చేయనని మీరు తీర్మానం చేసుకున్న మహనీయుడు. నేను ఉన్నాను అనువాడినని ఆయన ఇంద్రధనుసును ఆయన మయంగా నీవు పెట్టినవాడు తండ్రి నాయన. గొప్ప దేవా నాయన ఉరువులు మెరుపులు వర్షాలు నాయన ప్రభా తుఫానులు వచ్చినప్పుడు నీ ఇంద్రధనుసును నువ్వు చూపిస్తావు దేవా. నేను ఉన్నానని దేవా. గొప్ప దేవా స్తోత్రం దేవా. ఇదిగో నా తండ్రి గారు నాయన నేను పిల్లలను దేవ నరులను ప్రేమించి దేవ ఈ లోకానికి నీ అద్వితీయ కుమారుని పంపించావు దేవా. అందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రజలు కోట్లాది మంది ప్రజలు నశించుకోకుండా నీ ఓర్పు నీ సహనంతో దీన మనసుతో నువ్వు చూస్తున్నావు దేవా, కనిపెడుతున్నావు దేవా. ఎవరు మారుతారు, ఎవరు నీ మాట స్వరం వింటారని దేవా. అవును దేవా, నీ గొర్రెలు నీ స్వరం ఎనునని మీరు చలవించిన మహనీయుడు తండ్రి. అవును దేవ నాయన ప్రభా నీ అద్వితీయ కుమారుని నాయన ఈ భూలోకానికి పంపించి దేవా మానవుల పాపం పరిహారం కొరకు నాయన నీ కుమారుడు రక్తము సిందించిన మహనీయుడు తండ్రి. అవును దేవా అయా ఇదిగో నాయన యేసుక్రీస్తు దేవుడు కుమారుడని నాయన ప్రభా ఆయన పంపిన అయా తండ్రి రక్షకుడని నాయన ప్రభు ఇదిగో నాయన ప్రభా యాజకుడిగా వచ్చిన తండ్రి నాయన ప్రభా అయా ఉదింపబడిన గుర్రు పిల్లని దేవా నాయన యాజకుడిగా మన పక్షంగా విజ్ఞాపన తండ్రి కుడిపాసమున విజ్ఞాపం చేస్తున్నాడని ఎవరైతే నమ్ముతారో దేవా నాయన ప్రభా వారందరికీ దేవా నమ్మిన వారికి రక్షింపబడిన విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడినను తండ్రి నాయన. అయా కేవలం విశ్వాసం ఉంచితే రక్షింపబడని చెప్పిన మహనీయుడు తండ్రి. గొప్ప దేవా స్తోత్రం దేవ ఇదిగోన తండ్రి గారు. అలాగే నాయన మళ్ళీ నాయన ప్రభు నీ కుమారుడు వెళ్ళిపోయారు, మాకెవరు ఆదరణ అన్నప్పటికీ నాయన నీ అద్వితీయ అయిన నాయన ప్రభు కుమారుడు పక్షముగా నాయన ప్రభు ఇదిగో నాయన అబ్బా నాన్న తండ్రి అని మొర్రపెట్టు నాయన నీ కుమారుని ఆత్మ భూలోకానికే నాయన ప్రభా మీరు మళ్ళీ పంపించినారు తండ్రి నాయన. ఆ ఆదరణకర్త గారు వచ్చి దేవుడికి నాయన ప్రతి ఒక్కరి హృదయములను ప్రతి ఒక్కరికి దేవా నీ ప్రార్థనలు నేర్పుతూ నాయన ప్రభా నీ మర్మములను తండ్రి తెలియజేస్తున్నారు. ఆయా గొప్ప మహనీయుడిగా నాయన ఆదరణకర్త నాయన ప్రభా మా పక్షముగా ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో నాయన తనను తానే నాయన మా పక్షముగా నీ కొరకు విజ్ఞాపము చేస్తున్నారు తండ్రి నాయన. అవును దేవా నాయన దుష్టుడికి నాయన ప్రభా అయా లోబడకుండా దుష్టుడిని తప్పించబడినండి నాయన ప్రభా నీ కుమారులు ఇద్దరును ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు నాయన ఈ లోకంలో తీర్పు తీర్చడానికి రాలేదు కానీ దుష్టుడి నుండి నాయన ప్రభా వారిని రక్షించు అని దేవా నాయన ప్రభా నువ్వు ప్రార్థన చేయటానికి ఆయనకి ఇచ్చిన అర్హత దేవా తండ్రి నాయన. ఆయన ఇదిగో నాయన ప్రభా భూమి మీదకి వచ్చి దేవా అయా పాతాలపు లోకపు మరణపు తాళపు చెవులు గుర్తిని దేవదిగునైన ప్రభా తన స్వాధీనంలో ఉంచుకునేలాగా సర్వాధికారము దేవదిగునైన ప్రభా అయా నువ్వు ఇచ్చిన మహనీయుడు తండ్రి నాయన. అతనే నాయన ప్రభా అయా రక్షకుడిగా నీవు ఉంచావు దేవా. ఆయన నామమును తండ్రి నాయన హెచ్చించావు దేవా. అన్ని నామముల కన్నా పై నామము ఆయా యేసుక్రీస్తు గారికి ఇచ్చావు దేవా. గొప్ప దేవా స్తోత్రం. నా పక్షంగా విజ్ఞాపం చేస్తున్న యాజకుడు అయిన తండ్రి నాయన. అయ్యా ఇదిగో నాయన పరిశుద్ధాత్మని విజ్ఞాపం చేస్తున్న ఒక ఆయన ఆదరణకర్త దేవ ఇదిగో నాయన ప్రభా అందుకు నిన్ను స్తుతిస్తున్నాం దేవ. గొప్ప దేవ ఇదిగో నా తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజలను నాయన ప్రభా మా ఇండియా ప్రజలను దేవ ఇదిగో నాయన మీరు రక్షించగలిగే సమర్థులు తండ్రి. గొప్ప దేవ ఇదిగో నా తండ్రి గారు నాయన మా ఇండియాలో ఉన్న మా దేశంలో ఉన్న ఇదిగో నాయన ప్రభా కోట్లాది మంది ప్రజలకు దేవ నీ రక్షణ ఆనందం దయచేయగల సమర్థుడు నాయన ప్రభా. నాయన మీరు ఈ దేశ ప్రజలకు న్యాయం చేయగలే సమర్థులు తండ్రి నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి గారు గొప్ప దేవ నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి దేవా ఎంతోమందికి ఆయా అర్హులుగా ఇచ్చిన మహనీయుడు తండ్రి. గొప్ప దేవ స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి గారు అయా మా ఇండియాలో ఉన్న తండ్రి నాయన రాష్ట్రపతులని దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి నాయన ప్రభు. నా తండ్రి గారు అలాగే మా ఆంధ్రప్రదేశ్లో నాయన ప్రభు నాయన ప్రభా ముఖ్యమంత్రులను దీవించండి నాయన ప్రభా. మా ఇండియాలో ఉన్న రాష్ట్రపతులను మా ఇండియాలో ఉన్న తండ్రి నాయన ప్రభా అయా ప్రధానమంత్రులను దీవించండి అయా. మా ఇండియాలో ఉన్న తండ్రి నాయన ప్రభా అయా పోలీసు వారిని దీవించండి నాయన ప్రభా. రక్షణ దళాలు తండ్రి నాయన ప్రభా బోర్డర్లో కాపాడుతున్న అయా తండ్రి నాయన ప్రభా అయా మరి అలాంటి వారిని కాపాడండి దేవా నాయన. నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన. ఆర్వీ రక్షణ సైన్యం దళాలు 6,000ని కాపాడండి, 6,000 సైన్యాన్ని కాపాడండి దేవజీ నాయన. మా దేశంలో యుద్ధాలు జరగకుండా పోరాటాలు జరగకుండా నాయన ఇంకో దేశంలో వచ్చి మా దేశం మీద అయా అదిగోనైనా ప్రభా బాంబులు వర్షాలు కానీ నాయన ఇసుక బాంబులు కానీ నాయన ప్రభా
అయా యుద్ధాల కాల్పులు కానీ జరగకుండా నీ కృప నీ కాపుదల ఇచ్చింది. అయా ఇదిగో నాయన రూతు గంధంలో మీరు రాయించి ఉంచిన ఆయా ఇండియాని ఐ లవ్ యూ ఇండియాగా మీరు చేసిన మహనీయుడు తండ్రి. గొప్ప దేవ ఆయన రక్షణ దళాలను ఆయన ఆర్మీలని కాపాడండి, పోలీసు వారి కుటుంబాలను కాపాడండి, వారి ఫ్యామిలీలను దీవించండి, వాళ్ళ ఫ్యామిలీలకు రక్షణ తెచ్చండి. ఆయన కేవలం విశ్వాసం ద్వారానే అందరూ రక్షింపబడతారు దేవా. గొప్ప దేవ స్తోత్రం దేవ. ఇదిగోనైనా తండ్రి గారు అలాగే ఆ రాష్ట్రపతుల కుటుంబాలను వారిని దీవించండి. ఆ ఇదిగోనైనా ప్రభా ఆయన ప్రభు ఇదిగోనైనా తండ్రి అయా మోలి ఆయన ప్రభా కుటుంబాన్ని దీవించండి. అలాగే దేవ ఇదిగోనైనా ప్రభా కలెక్టర్లను దీవించండి. నాయన ప్రభుగుణ తండ్రి గారు అలాగే ఆయన గవర్నమెంట్ నాయన ప్రభుగుణ ఆయన తండ్రి సుప్రీంకోర్టులని ఆ ఆఫీసర్లని దేవజీవన ఆయన లాయర్లని నాయన ప్రభా కోర్టు వారిని దేవ జడ్జీలని దేవ అందరినీ దీవించండి దేవ. గొప్ప దేవ స్తోత్ర దేవజీవన ఆయన సుప్రీంకోర్టు లాయర్లను నాయన ప్రభా జడ్జీలను నాయన తీర్పు చెప్పే నాయన ప్రభా అధికారులను అందరినీ దేవజీ దీవించండి దేవ. నాయన ఇదిగోన తండ్రికి అయ్యా ఇదిగోనైనా గొప్ప దేవ దీన్ని స్తుతించడానికి కనపరచడానికి ఈ రాజ్యాంగాన్ని దేవదిగోనైనా ప్రభా అయా ఫలింప చేయండి, అభివృద్ధి చేయండి నాయన. నీ కృపతో నీ దయతో నీ దయకరాశంతో నాయన ప్రభా ఇండియా నీ దేవా మీరు కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, ఈ భారతదేశాన్ని ఇండియాని కాపాడండి దేవా. ఇదిగో తండ్రి గారు నాయన ఐ లవ్ యూ ఇండియాగా నాయన ప్రభా అయా ఐక్యత ఇండియాగా నువ్వు తండ్రి నాయన ప్రభా అయా అయా సత్యశ్యామలుగా తండ్రి నాయన ఇండియాగా ఏది కొరత లేకుండా మీ కృపను గ్రహించండి నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి గారు మా ఆంధ్రప్రదేశ్లో తండ్రి నాయన ప్రభా అయా ఇండియాలోను దేవ ఇదిగో నాయన ప్రభా అయా ఇదిగో నా తండ్రి గారు అయా మరి నాయన ఎంతో కొరువు కాటకాలు ఉన్న స్థలాలు ఉన్నాయి, కొరువు కాటకాలు ఉన్న అయా ఇదిగోనైనా ప్రాంతాలు ఉన్నాయి, కొరువు కాటకాలుగా ఉన్న నాయన ప్రభా ఎన్నో జిల్లాలు ప్రాంతాలు కొండల ప్రదేశాల్లో ఉన్నాయి తండ్రి నాయన. అలాంటి చోట నాయన నీ వర్షం కురిపించి అలాంటి చోటకి నీ నీరుని పంపించేదేవా. ఆహార పదార్థాలు భూమిలో నుండి పండేలాగా మీ కృపను గిరిజల ప్రాంతాలను కాపాడండి నాయన ప్రభు. కొండల్లో ఉన్న కొండ ప్రజలను కాపాడండి నాయన ప్రభు. నాయన అడవుల్లో ఉన్న అయా అడుగు ప్రజలకు దేవదుగునైన ప్రభా నీ కృప దయచేసి ఆహారాలు దేవ వాళ్ళకి అందేలాగా, వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఉండేలాగా, అయా తినటానికి తిండి ఉండేలాగా, వాళ్ళకి ఆరోగ్యానికి వైద్యం ఉండేలాగా నాయన, వాళ్ళ పిల్లలకు దేవదుగునైన ప్రభా చదువుకునే సదలు ఉండేలాగా నాయన, వాళ్ళకి సౌకర్యం అందేలాగా గవర్నమెంట్ ద్వారా మీ కృపని గురించిన దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం, స్తుతులు గర్భుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, పరమోన్నమ పరమ తండ్రి స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, సైన్యములకు అధిపతి స్తోత్రం, ఈ కార్యములను చేయగల సమర్థుడు తండ్రి దేవా స్తోత్రం. అలాగే దేవ ఇదిగోనైనా ప్రభా అయా మా మౌలి ప్రధానమంత్రికి దేవ చక్కని ఆలోచనలను తలంపులు ఇచ్చి నాయన ప్రభా పరిపాలన చక్కగా జరగటానికి మీ కృపాని గ్రహించండి అయ్యా. ఇదిగోనైనా ప్రధానమంత్రి కింద ఉన్న అయా ముఖ్యమంత్రులని గట్రా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి దేవా. అయా ముఖ్యమంత్రుల కుటుంబాలను దీవించండి, వారి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు అల్లుళ్ళు కూతుళ్ళు వాళ్ళని దీవించండి దేవా. ఇదిగోనైనా ప్రభా ముఖ్యమంత్రులకు నాయన ప్రభా మీరు ఇచ్చిన సింహాసనాలు, ప్రధానమంత్రిగా నాయన ప్రభా మోలీ గారికి ఇచ్చిన సింహాసనం, రాష్ట్రపతిగా తండ్రి నాయన ప్రభా వాళ్ళకి ఇచ్చిన సింహాసనాలు మీరు కాపాడండి దేవ. ఇదిగోనైనా ప్రభా మీరు ఇచ్చిన అర్హతను బట్టి ఇచ్చిన యోగ్యతను బట్టి వాళ్ళు న్యాయంగా ధర్మంగా తండ్రి నాయన ప్రభా ఈ ప్రజలు కోట్లాది మంది ప్రజలకు న్యాయం చేయటానికి దేవా మీ కృపను గ్రహించండి. ఆయా కోట్లాది మంది ప్రజలకు ఆహార విషయంలోనూ నాయన ప్రభా, వైద్యం విషయంలో, గృహాల విషయంలో నాయన ప్రభా, ఇవనైనా ప్రభా సౌకర్యం విషయంలో వాళ్ళు న్యాయంగా ధర్మంగా పరిపాలించే కృపను అనుగ్రహించండి వాళ్ళకి నాయన ప్రభా. నీ బలము నీ శక్తి నీ ఆయుష్ నాయన ప్రభా, నీ బలము నీ శక్తి వాళ్ళకి ఆయుష్ నాయన మీరు ఇచ్చి దీవించండి దేవా. గొప్ప దేవా స్తోత్రం, ఇచ్చి దీవించండి దేవా స్తోత్రం దేవా. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా అయా కలెక్టర్లను దీవించండి, లాయర్లని నాయన దీవించండి నాయన ప్రభా. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా కలెక్టర్ కుటుంబీకులకును లాయర్ కుటుంబీకులను వాళ్ళ పిల్లలకును నాయన ప్రభా వాళ్ళ కుటుంబీకులకి అందరికీ నీ కృపని గ్రహించండి దేవా స్తోత్రం నాయన ప్రభా. న్యాయమైన తీర్పులు జరగటానికి న్యాయమైన ఆయా పరిపాలన జరిగే కోర్టుల్లో నీ కృపని గ్రహించండి గొప్ప దేవా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, గొప్ప దేవ ఇదిగో నాయన. అలాగే నాయన మరి కలెక్టర్లు కుటుంబీకులను దీవించండి, వారి ఫ్యామిలీలు దీవించండి, కలెక్టర్లు అందరూ నాయన ప్రభా అయా ప్రధానమంత్రి నాయన ప్రభా రాష్ట్రపతి గారు ముఖ్యమంత్రులు అందరూ ఏకమై నాయన ప్రభా కలెక్టర్లు న్యాయంగా ధర్మంగా వారికి కలెక్టర్ల కింద ఉన్న సిఐడి ఆఫీసులను, కలెక్టర్ల కింద ఉన్న దేవదిగునైన పోలీసు వారు నాయన సిఏ గారులు అంటే నాయన ప్రభా
అయా మరి ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు వీళ్ళందరూ న్యాయంగా ధర్మంగా నాయన ప్రభావ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయటానికి గవర్నమెంట్ ఎంప్లాయీగా నాయన ప్రజలకు న్యాయం చేసే పరిపాలన దేవ నాయన ప్రభావ వాళ్ళ రక్షణ బొట్లుగా నాయన ఉండి నడిపించబట్టడానికి మీ కృపను గ్రహించండి. వారి ఫ్యామిలీలను అందరినీ దీవించండి. వాళ్ళ ఫ్యామిలీలకు సమాధానం ఉండి నాయన ప్రభు విశ్వాసం ద్వారా వాళ్ళందరినీ రక్షించండి. గొప్ప దేవ నిన్ను స్తుతిస్తున్నాం దేవ. ఇదిగో నాయన అలాగే దేవ ఇదిగో నాయన ప్రభు గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి దేవా. ఆ హాస్పిటల్ వైద్యం న్యాయంగా ధర్మంగా జరగటానికి ఆ డాక్టర్లకు నాయన ఆరోగ్యం వాళ్ళ ఫ్యామిలీలకు ఆరోగ్యం నీ కృపను గ్రహించండి. అయా ఇదిగో నాయన గవర్నమెంట్ డాక్టర్లు తండ్రి నాయన ప్రభు అయా మరి హాస్పిటల్కి కావాల్సినన్ని మందులు సౌకర్యం వచ్చిన వైద్యాలకి నాయన అందింపబట్టడానికి నీ కృపను గ్రహించండి. అలాగే దేవ ఇదిగో నాయన గొప్ప దేవ నిన్ను స్తుతిస్తున్నాం దేవ. ఇదిగో నా తండ్రి గారు అలాగే గవర్నమెంట్ మాస్టర్ల కుటుంబీకులను దీవించండి. మాస్టర్లు అందరూ వారి ఫ్యామిలీలను వాళ్ళ కుటుంబీకులను మీరు దీవించండి. వాళ్ళు విశ్వాసం ఇచ్చిన వారిని మీరు రక్షించండి దేవా. గొప్ప దేవాస్తోత్రం, గొప్ప దేవాస్తోత్రం కార్యం చేసుకోండి. మీరు మహిమ పొందండి. నీవే స్తుతులు గరుకుడు యోగ్యుడు తండ్రి. మాస్టర్లను మాస్టర్ భార్యలను నాయనా తండ్రి ఆయా గవర్నమెంట్ ద్వారా ఆయా చేస్తున్న తండ్రి నా ఎంప్లాయర్లందరినీ దీవించండి. నాయన ప్రభు గవర్నమెంట్ ఎంప్లాయర్ నాయన పై అధికారులు కానివ్వండి, నాయన ప్రభు కింద అధికారులు, వాచ్మెన్గా నుంచి గుమస్తాగా నుంచి గవర్నమెంట్ ప్రతి ఎంప్లాయర్ని దీవించండి. ఆయన పై అధికారులు కాని నుంచి కింద అధికారుల వరకు అయా ఇదిగో నాయన ప్రభు వాచ్మెన్ గారి నుంచి నాయన ప్రభు ఇదిగో నాయన ప్రభు అయా అందరినీ దీవించండి దేవ. గొప్ప దేవా స్తోత్రం. గుమస్తా కానుండి వాచ్మెన్ కానుండి అందరినీ దీవించండి దేవ. గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరినీ దేవ ఇదిగో నాయన నేను స్తుతిస్తాం గొప్ప దేవా స్తోత్రం. అలాగే కోట్లాది మంది ప్రజలకు భూమి నుండి ఆహారం మీరు దయచేయండి. కోట్లాది మంది ప్రజలకు భూమి నుండి ఆహారం నాయన సమృద్ధిగా పండిలాగా, సమృద్ధిగా ఆ ఫ్రూట్స్ పండిలాగా నాయన సమృద్ధిగా గోధుమలు నాయన రైస్ నాయన ప్రభా అన్నీ ఉండేలాగా నీ కృపను గ్రహించండి. భూమి నుండి దేవ కొన్ని వనములు పుట్టేలాగా, కొన్ని వనములు తండ్రి ధనములు దొరికేలాగా నీ కృపను గ్రహించండి. నాయన ఎన్నో ధనాలు ఎన్నో వనములు భూమి నుండి ఇచ్చావు. గ్యాసు, పెట్రోలు నాయన ప్రభా, డీజిల్ నాయన కిరసనాలు నాయన ప్రభా అన్నీ ఎన్నో ఆయన ఇచ్చిన మహనీయుడు తండ్రి. ఇంకా నాయన ప్రభా భూమి నుండి ఇంకా అనేక గనులు దొరకడానికి నీ కృపను గ్రహించండి. ఈ ఆంధ్రాకు నాయన ప్రభా ఇండియాకు ఉన్న అప్పు తీర్పులాగా నీ కృపను గ్రహించండి. అయా ఇండియాకు ఉన్న అప్పు తీర్పులాగా మీ కృపను గ్రహించండి. గొప్ప దేవాస్తోత్రం. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా అయా ఇదిగో నాయన నువ్వు స్తుతులు గరుకుడు యోగ్యుడు తండ్రి. ఆయన ఇదిగో తండ్రి గారి జీవనపతి ప్రైవేట్ స్కూళ్ళను హై స్కూల్ పిల్లలను దీవించండి. హై స్కూల్ నడిపిస్తున్న తన యజమానులను దీవించండి. ఆయా మరి మాస్టర్లను ప్రైవేట్ మాస్టర్లను దీవించండి. వాళ్ళ కుటుంబీకులను దీవించండి. అలాగే దేవ స్కూల్కి వెళ్తున్న కాలేజీ పిల్లల్ని దీవించండి దేవా. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మార్గాల్లో నడిచెప్పుకున్నాం. అలాగే దేవా లేడీస్ని కూడా దీవించండి. లేడీస్ పిల్లలు ఆయా మరి స్కూల్కి వెళ్ళి ఆడపిల్లల్ని తల్లిదండ్రులు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకునే కృప దయచేయండి. గొప్ప దేవా స్తోత్రం. అలాగే దేవదిగో నాయన ప్రభా అయా ఆ స్కూల్కి వెళ్ళి ఆయన బోర్డు స్కూల్ కానుండి అంగమన బడి కాల నుండి ఆయన ప్రభా అయా ఇంటర్ డిగ్రీ అయా దాన్ని నాయన ప్రభా ఆయా వరకు దేవా వాళ్ళ పిల్లలని అందరినీ దీవించండి. గొప్ప దేవా స్తోత్రం. అలాగే దేవా నీవు స్తుతులు గరుకుడు దేవా. గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం. నాయన ప్రభా మరి నాయన పిల్లలు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రయాణాల్లో మీరు తోడు నుంచి నడిపించండి. ప్రకృతి ద్వారా అందరూ కాపాడబడటానికి న్యాయము ధర్మంగా నాయన ప్రభావ వాళ్ళు కుడివైపుకి వెళ్ళేవారు, కుడివైపు ఎడవైపు వెళ్ళేవారు, ఎడవైపు న్యాయము ధర్మం పరిపాలించి నాయన ప్రభావ వాళ్ళు నాయన కనుగొని న్యాయము ధర్మంగా నడుచుకునే కృపను ఉండదు. పిల్లలు హై స్కూల్ పిల్లలకును హై స్కూల్లో అయా నాయన ఆడపిల్లలకు మీ కృపను గ్రహించండి. వాళ్ళ శరీరాలు పాడు చేసుకోకుండా, వాళ్ళ మనసులు పాడు చేసుకోకుండా, తల్లికి తండ్రులకు మంచి పేరు వచ్చేలాగా ఉండే నీ కృపను గ్రహించండి. ఆయన తల్లిదండ్రులకి మనశ్శాంతి, తల్లిదండ్రులు కష్టపడి ఆయన పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులను దీవించండి. గొప్ప దేవా స్తోత్రం. అలాగే దేవాదిగో నాయన అయా మా ఇండియాలో నాయన ఎవరికి స్థలాలు లేవో, ఎవరికి గృహాలు లేవో దేవా వారికి నాయన స్థలాలు లోన్లు గవర్నమెంట్ ద్వారా వచ్చేలాగా నీ కృపను గ్రహించండి. అలాగే దేవాదిగో నాయన గొప్ప దేవా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి అంతగానో అర్హత యోగ్యత మాకు ఇచ్చిన మహనీయుడు తండ్రి. నాయన ఇదిగో తండ్రి గారు అలాగే ఈ కోట్లాది మంది ప్రజకు నాయన ప్రభా అన్ని అవసరతలు తీర్చే గొప్ప దేవుడు. నాయన ఆహారం విషయంలో అవసరత తీరుతావు, నాయన వైద్యం విషయంలో అవసరత తీరుతావు, నాయన ప్రభు నాయన బట్టల విషయంలో అవసరత తీరుతావు. నాయన ఇదిగో తండ్రి గారు ఆయా ప్రజలకు నాయన ప్రభు ఉండటానికి వెళ్ళే విషయాల్లో అవసరత తీర్చే గొప్ప దేవుడు. నాయన ప్రభు ప్రకృతి ద్వారాగా ఆయా సూర్య కిరణాల ద్వారాగా మనుషుల్ని కాపాడే గొప్ప దేవుడు.
అయా ఇదిగో నాయన ప్రభా సముద్రం నుంచి వచ్చే గాలి, చెట్ల నుండి వచ్చే ఆజ్ఞను నాయన ప్రభా ఆయా రెండు కలిపి భూమి నుండి వచ్చే ఆవిరిని మూడు కలిపి నాయన ప్రభా ప్రజలకు ఆరోగ్యమైన ఆజ్ఞను అందించే గొప్ప దేవుడు తండ్రి. అయా భూమి నుండి వచ్చే ఆజ్ఞనుగా కాకుండా నాయన ప్రభు నాయన చెట్ల నుండి వచ్చే ఆజ్ఞను, నాయన సముద్రం ద్వారా వచ్చిన ఆజ్ఞను, నాయన ప్రభా ఆకాశంలో నుండి వచ్చిన నాయన ప్రభా మేఘాల ద్వారా ఆజ్ఞను దేవా, నాయన భూమి ద్వారా వచ్చిన నాయన ప్రభా ఆవిరి ఆజ్ఞను ద్వారా నాయన ఇవన్నిటి ద్వారా ప్రజలకు చక్కగా ఆరోగ్యమైన నాయన ప్రభా అయా గాలినిచ్చే మహనీయుడు నీవే గొప్ప దేవా. సూర్య కిరణాల ద్వారా నీ కోట్లాది మంది ప్రజలకు ఆజ్ఞను ద్వారాగా కాకుండా శరీరాలకు వెచ్చదనం నాయన ప్రభా చెమట బయటికి వెళ్ళేలాగా దేవా, ఎంత వేడి కావాలో ఎన్ని కిరణాలకు పిల్లలకి అన్ని పిల్లలకు అందించాలి, అన్ని సూర్య కిరణాలు వేడిదనం ఇచ్చిన మహనీయుడు నీవే గొప్ప దేవా. పిల్లలు పాడవకుండా దేవా నాయన ప్రభా అంత నాయన సృష్టిలో నీవు అమర్చి ఉంచావు దేవా. గాలి ద్వారా ఆరోగ్యం, ఎండ ద్వారా ఆరోగ్యం నాయన ప్రభా నాయన తండ్రి గారు. అలాగే నాయన ప్రభా అయా వెలుతుల ద్వారా ఆరోగ్యము నాయన ప్రభా, అయా వర్షం ద్వారా ఆరోగ్యము తండ్రి, నాయన ఆహారం ద్వారా ఆరోగ్యము నాయన ప్రభా. భూమి మీద నడిచే వారికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాయన ప్రభా ఈ ప్రకృతి ద్వారా ఆరోగ్యము నీవే సిద్ధపరిచేసావు దేవా. గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం దేవా జీవన తండ్రి గారు. అలాగే నాయన ప్రభా మా ఇండియాని దీవించండి, మా ఇండియా ప్రజలను కాపాడండి నాయన ప్రభా. నీ రక్షణ నాయన సమీపించి ఉన్నది, త్వరగా నీవు నాయన ప్రభా మళ్ళీ నీ కుమారుని పంపి ఉంటున్నావు తండ్రి, నాయన పంపుతున్నావు తండ్రి. మళ్ళీ త్వరగా యేసుక్రీస్తు రానే ఉన్నాడు తండ్రి నాయన. అయా మా రక్షకుడు మళ్ళీ త్వరగా రానే ఉన్నాడు నాయన. నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఇదిగోన తండ్రి గారు. అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా మా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులను దీవించండి, వాళ్ళ ఫ్యామిలీని దీవించండి, మంత్రులను దీవించండి, మా భారతదేశంలో ఉన్న మంత్రులను దీవించండి, వాళ్ళ ఫ్యామిలీని దీవించండి. మా భారతదేశంలో ఉన్న తండ్రి నాయన ఎమ్మెల్యేలను దీవించండి, వాళ్ళ భార్య పిల్లలను దీవించండి నాయన ప్రభా. గొప్ప దేవా స్తోత్రం దేవా, స్తోత్రం 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 నాయన. జీవోత్పత్తి స్తోత్రం, జీవం కలిగిన దేవా స్తోత్రం. ఎమ్మెల్యేలను దీవించండి, మంత్రులను దీవించండి, ముఖ్యమంత్రులను దీవించండి నాయన, ప్రధానమంత్రులను దీవించండి, రాష్ట్రపతులను దీవించండి, జిల్లా కలెక్టర్లను దీవించండి, పోలీసు వారు దీవించండి, రక్షణ దళాలను దేవదిగోనైనా ఆర్మీలను దీవించండి నాయన, దాటలను దీవించండి దేవా, మాస్టర్లను దీవించండి దేవా, అంగమన్ బడులను దీవించండి, అంగమన్ సిస్టర్లను దీవించండి నాయన, తాయర్లను దీవించండి దేవా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం గొప్ప దేవా. అలాగే దేవదిగోనైనా ప్రభా నాయన కానిస్టేబుల్ని దీవించండి, హోంగార్డులను దీవించండి నాయన ప్రభా. లేడీస్ వారు కానిస్టేబుల్ను నాయన ప్రభా అయా పోలీసులో లేడీస్లో అందరూ ఉన్నారు నాయన, వాళ్ళందరినీ దీవించండి దేవా స్తోత్రం గొప్ప దేవా. పోలీసుల్లోనూ రక్షణ సైన్యంలో రక్షణ దళాల్లో నాయన ప్రభా లేడీస్ కట్ట ఉన్నారు, వాళ్ళందరినీ దీవించండి. సైంటిస్టులు దీవించండి, సైంటిస్టులు దీవించండి, సైంటిస్టులు దీవించండి నాయన. భూమి లోపల ఏమున్నాయో తండ్రి నాయన ప్రభా అయా తండ్రి, ఇంకా ఎన్ని వనములు ఉన్నాయో భూమి కింద ఏమున్నాయో నాయన, అంతరిక్షాల్లో ఏమున్నాయో నాయన ప్రభా సృష్టి నాయన ప్రభా శూన్యములు ఎలాగలాడి ఇది తిరుగుతుందో నాయన ప్రభా, ఏమి జరగబోతుందో రాబోయే రోజుల్లో నాయన సైంటిస్టులకు అందచేసి నీ జ్ఞానాన్ని అందచేసి నాయన నీ సాక్షిగా ఉంచుకుని వాళ్ళందరూ కూడా మమ్మల్ని దీవించండి దేవా స్తోత్రం గొప్ప దేవా. నాయన సైంటిస్టుల ద్వారా నాయన ప్రభా అంతరిక్షాల్లోకి పంపిన శాటిలైట్లు, అంతరిక్షాల్లో పంపిన నాయన ప్రభా ఇది నాయన ఎన్నో నాయన వేలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదేవా. అయా విదేశాల నుంచి కొనుక్కొచ్చిన వస్తువులను నాయన ప్రభు నాయన అయా అవి నాయన అంటే శాటిలైట్ల రూపాల్లో పంపిస్తున్న మిషన్లో నాయన ప్రభు పంపిస్తున్న టెక్నాలజీని నాయన ప్రభు మీరు దీవించండి నాయన. టెక్నాలజీ ద్వారా నాయన ఆ టెక్నాలజీ ద్వారా అంతరిక్షాల్లో ఏమున్నాయో అన్నీ కనుగొనేదేవా, ప్రజలకు నీ పిల్లలకు అందించేలాగా, అధికారులకు అందించేలాగా మీ కృపను గ్రహించండి. అలాగే దేవ ఇదిగో నాయన గొప్ప దేవా స్తోత్రం, గొప్ప కార్యాలు జరిగించండి నాయన. మా ఇండియాని దీవించండి నాయన ప్రభా, వ్యాపారాల ద్వారా దీవించండి నాయన, బిజినెస్ల ద్వారా దీవించండి, టెక్నాలజీల ద్వారా దీవించండి నాయన ప్రభా, అనేక బిజినెస్ల ద్వారా దీవించండి, అనేక వనముల ద్వారా దీవించండి దేవా. మా భారతదేశాన్ని దేవ ఇదిగోనైనా అయా ఇదిగోనైనా వ్యాపారాల ద్వారా దీవించండి, బిజినెస్ల ద్వారా దీవించండి, టెక్నాలజీ ద్వారా దీవించండి, కంప్యూటర్ల దేవ అనేక నాయన ప్రభు ఇదిగోనైనా కంపెనీల ద్వారా దీవించండి నాయన ప్రభు ఇదిగోనైనా ప్రభా. భూమిలో ఉన్న వనములు రాబడి ద్వారా నాయన ప్రభా కనుగొని దేవా అయ్యా ఇలాంటి వస్తువుల ద్వారా దేవా మా ఇండియాని దీవించండి దేవా. నేను స్తుతిస్తున్నాను తండ్రి గొప్ప దేవా స్తోత్రం దేవ ఇదిగోన తండ్రి గారు. అలాగే నాయన ప్రభా గొప్ప దేవా
అయా నాయన మహా ఆకాశముల పైన కురిసిన వర్షము నుండి నాయన పర్వతముల మీద కురిసిన వర్షం నాయన ప్రభా వర్షం నాయన పల్ల ప్రాంతాలకు నాయన ప్రభా ఎక్కడ నాయన నీరు లేని చోట నాయన గోదావరుల ద్వారాగా కాలువల ద్వారాగా నాయన ప్రభా పిల్ల కాలువల ద్వారాగా బోధుల ద్వారాగా నీళ్ళు వెళ్ళటానికి రైతులకు అందేలాగా మీ కృప అనుగ్రహించండి. రైతులకు దేవా నీరు సమృద్ధిగా ఉండేలాగా మీ కృప అనుగ్రహించండి. పంటలు సమృద్ధిగా పండేలాగా మీ కృప అనుగ్రహించండి. పాడి పశువులను దీవించండి. వ్యవసాయం పంటలను దీవించండి. ఆయన ఫ్రూట్స్ని పండించే రైతులను దీవించండి. గొప్ప దేవా స్తోత్రం నాయన ప్రభా కొండల ప్రదేశాల్లో కురిసిన అయా హిమాలయాల నాయన పర్వతాల మీద కురిసిన నాయన ప్రభా వర్షాలన్నీ దేవ నాయన సముద్రాల్లో కలిసిపోకుండా గోదట్లో నుండి దేవ కాలవల్లోనికి వెళ్ళి నాయన ప్రభా బోధుల్లో పిల్ల కాలువల్లోకి వెళ్ళి నాయన పత్తి నాయన రైతులకు దేవ అందేలాగా పనికిరించండి. నాయన పాడి పశువులకు నాయన భూమి నుండి గడ్డి మొలిచి సమృద్ధిగా ఆహారం పాడి పశువులకు ఉండేలాగా పనికిరించండి. దేవ పక్షులను దేవ దీవించండి. దేవ చేపలను దీవించండి. సముద్రంలో పక్షులు ఆయన ప్రభు తిరుగుతున్నాయి దేవ. సముద్రంలో చేపలు ఎన్నో తండ్రి మత్స్యములు ఆయా ఏటాడే వారికి మీ కృప అనుగ్రహించండి. ఏటాడే వారికి ఆయన సముద్రం మీద వేటాడుతున్నారు వారికి నీ కృప అనుగ్రహించండి. వాళ్ళని కాపాడండి క్షేమంగా. మళ్ళీ సముద్రం నీ గర్భంలో నాయన గర్భంలోకి వెళ్ళి సముద్రంలోనికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావటానికి దేవా వాళ్ళు మళ్ళీ గృహాలకు చేరటానికి కృప అనుగ్రహించండి. పడవల ద్వారాగా లాంచీల ద్వారాగా ఓడల ద్వారాగా నాయన ప్రభా వెళ్ళిన వారు అందుకుంటాను నాయన మళ్ళీ వాళ్ళు క్షేమంగా రావటం కృప అనుగ్రహించండి. సముద్రంలో వాతావరణం నాయన కూల్గా నెమ్మదిగా నాయన ప్రభా సముద్రంలో నీ కృప అనుగ్రహించండి. నాయన ఏటాడే వారికి సమృద్ధిగా చేపలు నాయన మీరు లోపరుచుకోండి అని చెప్పు వాళ్ళకి ఉండటానికి నీ కృప అనుగ్రహించండి. వాళ్ళ అవసరతలు తీరే కృపను వాళ్ళ భార్య పిల్లలను అందరినీ దీవించండి. అలాగే దేవా సముద్రం మీద ఈ దేశం నుండి ఇంకో దేశానికి ఈ రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను దీవించండి. వాడల ద్వారాగా నాయన ప్రభు ప్రయాణం చేస్తున్న ఫేవర్ల ద్వారా ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి. వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి దేవా. అవును దేవుడు నాయన గొప్ప దేవా మా ఇండియాలో నాయన ప్రభా అయా ఐ లవ్ యూ ఇండియా నాయన మీరు చేయండి అయా. మరి నాయన ప్రభు నాయన ప్రభా అయా నువ్వు అన్నీ చేయగలే సమాధుడు తండ్రి గొప్ప దేవా స్తోత్రం. ఆయన కావలసిన టయానికి మహాకాశం నుంచి వర్షం కురిపించండి. ఆయన రైతులకు అందేలాగా సేలుకు అందేలాగా పశువులకు అందేలాగా అయ్యా ప్రజల అవసరతలు తగిన సమయమును వర్షం అందించండి. తగిన సమయాన్ని ఎండ కాసేలాగా మీకు అనుగ్రహించండి. ఆయన సూర్యకిరణాల ద్వారా అనేక ప్రాంతాలు బాగుపడేలాగా మనుషులకి ఆరోగ్యం వచ్చేలాగా నాయన ప్రభు మీ కృప అనుగ్రహించండి. అనేక సేలు పంటలు పండేలాగా అనేక ఫ్రూట్స్ సేలు నాయన ప్రభు పళ్ళ నాయన తోటలు నాయన ప్రభు కూర మొక్కలు సూర్యకిరణాల ద్వారా సమృద్ధిగా పంటలు ఇచ్చేలాగా మీకు కృప అనుగ్రహించండి. అలాగే దేవా గొప్ప దేవా నిన్ను స్తుతించడానికి అవకాశం ఇచ్చావు దేవా. నిన్ను స్తుతిస్తానికి దేవా ఎంతో అర్హత యోగ్యత ఉంది. ఎంతో జ్ఞానంతో కూడిన నీ మాటలు తండ్రి నాయన ఎంతో జ్ఞానంతో కూడిన నీ మాటలు తండ్రి నాయన ప్రభా. అలాగే దేవుడు నాయన ప్రభా అయ్యా మరి నాయన మా ఇండియాలో నాయన ప్రభా మా ఆంధ్రప్రదేశంలో నాయన ప్రభా మరి అయ్యా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబం దీవించండి. వాళ్ళ కొడుకుని దేవుడు నాయన ప్రభా అయ్యా కుటుంబాన్ని దీవించండి. మంత్రి గారి కుటుంబం నాయన ప్రభు తండ్రి. అలాగే పవన్ కుటుంబాన్ని దీవించండి. ఆయన ప్రభు ఆయనకి ఆరోగ్యం ఉండి ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం ఉండి ఎమ్మెల్యేలకు ఆరోగ్యం ఉండి మంత్రులకు ఆరోగ్యం ఉండి కలెక్టర్లకు ఆరోగ్యం ఉండి దేవా. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ దీవించండి దేవా. నాయన దాటలను సిస్టర్లను పోలీసు వారిని అయా తండ్రి నాయన ప్రభా వైద్యం చేశాను. నాయన దాటలను సిస్టర్లను నాయన ప్రభా మాస్టర్ల కుటుంబీకులను తాయాలను నాయన ప్రభా నాయన అంగన్వాడీలను తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ నాయన ప్రభా వైద్యం అందిస్తున్న అందరినీ దీవించండి దేవా. గొప్ప దేవాస్తోత్రం గొప్ప దేవాస్తోత్రం దేవజీవనాయన తండ్రి గారు. అలాగే నాయన ప్రభా నాయన మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి నాయన జీవన తండ్రి గారు. అలాగే నీ కృప బట్టి నీ దయా సంకల్పం చెప్తున్నాయి అయా 2025లోనికి రావడానికి మీరు కృప అనుగ్రహించారు ప్రజలందరికీ. దేవా కరోనా వైరస్ లాంటివి మళ్ళీ ఆయన రానివ్వకుండా మీ కృప అనుగ్రహించండి. కరోనా వైరస్లో ఎన్నో లక్షల మంది చనిపోయారు దేవా. ఆయన భూమి మీద ఎంతోమంది రాలిపోయారు తండ్రి. మళ్ళీ అలాంటి దేవా నాయన ప్రభువు నాయన రాకుండా దేవా అలాంటి ఇసుకగాలులు రాకుండా అలాంటి దేవుడినైనా వైరస్లు రాకుండా దేవాదిగునైనా ప్రభా సముద్రం నుండి నాయన మహాకాశంలో నుండి చెట్టుల నుండి నాయన ప్రభా ఆరోగ్యమైన గాలును ఆరోగ్యమైన నాయన ప్రభా ప్రకృతిని కానీ దేవ మీరు చేయండి దేవా మార్చండి
ఇసుక ప్రకృతిగాను ఆయన ప్రభా అనేక వాయువులు ఇసుకగాను ఉండకుండా నీ కృప అనుగ్రహించండి. దగ్గులు రంపలు ఆయన ప్రభా ఎంతోమంది బాధపడుతున్న సంటి పిల్లలు ముసలివారు ఎంతోమంది నాయన ప్రభా ఆరోగ్యం లేని వారు ఉంటున్నారు. అలాంటి వారికి గట నీ కృప అనుగ్రహించండి దేవా. నీ దయా సంకల్పం చెప్పినాయి వారిని దీవించండి, రక్షించండి దేవా. నీ ఆరోగ్యమైన గాలినిచ్చి అలాగే నాయన ప్రభా ఇవ్వన తండ్రి గారు నాయన డ్వాక్రాలు పథకాల ద్వారా డ్వాక్రా స్త్రీలకు నాయన ప్రభు నాయన ప్రభా మరి నాయన వాళ్ళకి కావలసిన అధికారుల ద్వారా నాయన ప్రభు పరిపాలన ద్వారా ఆయా డ్వాక్రా వాళ్ళకు లోన్లు నాయన సమృద్ధిగా వచ్చేలాగా నీ కృప అనుగ్రహించండి. మళ్ళీ వాళ్ళకి క్రమంగా నాయన కట్టుకునే కృప అనుగ్రహించండి. డ్వాక్రా స్త్రీలు కుటుంబీకులు దీవించండి, వాళ్ళ భర్తలు దీవించండి. అలాగే నాయన ప్రభా గొప్ప వాళ్ళ పిల్లల సదలుగును నాయన డ్వాక్రాల మీద వచ్చిన గ్రూపుల మీద వచ్చిన డబ్బులు వాళ్ళు నాయన ప్రభా ఏదో ఒక రకంగా నాయన ప్రభా వాళ్ళు వ్యాపారం బిజినెస్ కానీ పెట్టుకుని నాయన ప్రభా అభివృద్ధి అవటానికి మీ కృప అనుగ్రహించండి. అలాగే నాయన ప్రభా సేనలు కూడుస్తున్న రైతులకు అన్యాయం జరిగి కూడా గవర్నమెంట్ ద్వారా నాయన ప్రభా లోన్లు రావటానికి వారికి నీ కృప అనుగ్రహించండి. అలాగే నాయన ప్రభా చదువుకున్న పిల్లలకు మరి నాయన జాబులు లేక ఎంతోమంది నాయన స్త్రీలేంటి పురుషులేంటి ఇబ్బంది పడుతున్న అయ్యా పిల్లలు ఎంతోమంది చదువుకున్నారు. అలాంటి వారికి ఆయన వర్కులు దొరకటానికి ఆయన ప్రభావ జాబులు దొరకటానికి అలాంటి వారికి పని దొరకటానికి మీకు కృప అనుగ్రహించండి. వాళ్ళ తల్లిదండ్రులకి నిమ్మత దయచండి, మనక్షంతో ఉంది ఆయన రుణ బాకీలు అప్పులతో ఉన్న కుటుంబీకులను గట్ట కాపాడండి. ఆయన అలాంటి వారికి నీ కృప అనుగ్రహించి ఆదరణ చూపించండి. అలాగే నాయన గొప్ప నిన్ను స్తుతించడానికి ఆయన ప్రవోజనాయ తండ్రి గారు అయ్యా ఎంతోమంది పిల్లలు పైన చేస్తున్న పొద్దున్నే లేచి మళ్ళీ సాయంకాలం వరకు ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు. క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావటానికి మీ కృప అనుగ్రహించండి. ఇదిగోనైనా ప్రభావ మా ఇండియాలో ఉన్న దాటలను అందరినీ దీవించండి. వాళ్ళ వైద్యం న్యాయంగా ధర్మంగా అందించండి. నాయన ప్రభు ప్రజలకు నాయన ప్రభా అయ్యా నాయన సరైన వైద్యం సరైన ఆరోగ్యమైన నాయన ప్రభా పరిపాలన ఆ దాటలు చేయటానికి నాయన ప్రభా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళ భార్య పిల్లలను దీవించండి. అలాగే డబ్బు ముఖ్యం కాదు, ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి వైద్యము చేస్తున్న దాటల కుటుంబీకులకును ఫ్యామిలీలకును సిస్టర్లకును తాయర్లకును నాయన అందరికీ నీ కృప అనుగ్రహించండి. నాయన ఓపిక శక్తి బలము నాయన ఇచ్చి నాయన వాళ్ళు నేర్చుకున్న వైద్యం వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీ వాళ్ళు నేర్చుకున్న తండ్రి నాయన ప్రభా సదను బట్టి నాయన ప్రజలకు నాయన ప్రభా ఎంతో వర్క్ చేస్తున్న ఆరోగ్యం లేని వారికి ఎంతో వర్క్ చేస్తున్న నాయన ప్రభా వాళ్ళు నాయన ప్రభా అందుకే వాళ్ళని కాపాడండి, రక్షించండి స్తోత్రం. నాయన విశ్వాసం దొరకాలని కట్టి రక్షించుకోండి స్తోత్రం. అలాగే నాయన ప్రభా గొప్ప అగ్ని ప్రమాదాలకు వెళ్తున్న నాయన ప్రభా రక్షణ సైన్యములు దీవించండి. అగ్ని దళాలు కదండి నాయన ప్రభా నాయన ఎక్కడ జరుపుతున్న వాళ్ళు సిద్ధంగా ఉన్న సైన్యాన్ని రక్షణ సైన్యాన్ని దీవించండి. గొప్ప స్తోత్రం నాయన ప్రభా. అలాగే గొప్ప నిన్ను స్తుతించడానికి ఆయన ప్రతి మండలాల్లోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఆయన ప్రభా పోలీసులు నాయన ప్రభా పోలీస్ ఆఫీసులు ఉంటున్నాయి పోలీస్ కోర్టులు పోలీసులు నాయన ప్రభా వారందరినీ దీవించండి. అలాగే నాయన ప్రభా ప్రతి మండలంలో ప్రజలు దీవించండి. ప్రతి మండలంలో ఉన్న ప్రజలందరూ దీవించండి. ఆయన ప్రభా గవర్నమెంట్ ఎంపీలందరికీ నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభా నాయన రోడ్ల విషయంలో అధికారుల ద్వారా న్యాయం జరగటానికి, డ్రైనేజీల విషయంలో అధికారుల ద్వారా న్యాయం జరగటానికి, మంచినీళ్ళ కొలతల విషయంలో అధికారుల ద్వారా న్యాయం జరగటానికి, కుళాయిల ద్వారా నీళ్ళు అందరికీ నాయన అందేలాగా న్యాయం జరగడానికి కృప అనుగ్రహించండి. ఎక్కడైతే ఈ సౌకర్యాలు లేవో అక్కడ అందేలాగా నాయకులు చేసే వారికి నాయన నీ బలము నీ శక్తిని జ్ఞానం అందించండి. గొప్ప స్తోత్రం. నాయన వనములు రాబడి రప్పించండి. గొప్ప స్తోత్రం. ఆయన తండ్రి గారు ఈ ఆశకాలం మంచి సమృద్ధైన పంటలు ఇచ్చారు భూమి నుండి అవన్నీ సమృద్ధిగా పంటలు మళ్ళీ కోసుకుని వాళ్ళ గృహాలకు వాళ్ళు చేర్చుకుని రైతులకు నాయన ప్రభా నీ కృప అనుగ్రహించండి. నాయన రైతులకు నీ కృప అనుగ్రహించి నాయన కొంతమంది నాయన వ్యవసాయాలు తన మాట కూర్చున్న వారు సొంతంగా కూర్చున్న వారు అంటారు. నాయన ప్రభా అలాంటి వారు ఇరుక్కుపోకుండా మీ కృప వాతావరణం ద్వారా అనుగ్రహించండి. ఆ పండిన పంటలన్నీ సమృద్ధిగా మళ్ళీ కోసుకొని అమ్ముకుని ఆయన మిల్లులకి తోలుకొని మళ్ళీ వాళ్ళు ఆ రుణబాకీల నుండి బయటపడటానికి అన్నీ ఒబ్బుడవటానికి అన్నీ చేలన్నీ ఒబ్బుడవి ఆ గడ్డిగట్ట నాయన పసుపు నాయన ప్రభా పశువులకు నాయన ప్రభా పాడి పశువులకు గడ్డి సమృద్ధిగా ఉండేలాగా అన్నీ ఒబ్బుడవు ఇలాగా
మీ కృపను గురించుకోండి. వాతావరణం అనుకూలపరిచి వాతావరణం నెమ్మదిగా ఉండి సమృద్ధి అయిన ఎండకాశీలుగా మీ కృపను గురించండి. ఆయన ఆయా ఈ పశువుల అవసరతలు తీర్చండి, రైతుల అవసరతలు తీర్చండి. మీరే నాయన మరి పనిలోకి వెళ్ళి కూలి వారిని దీవించండి గొప్ప దేవ. మరి జట్టు పని చేస్తున్న నాయన ప్రభా ఎంతోమంది నాయన ఫ్యామిలీలు ఉన్నారు. ఆ జట్టు పనిలోకి వెళ్ళే వాళ్ళని దీవించండి నాయన ప్రభా. షాపులకి వెళ్ళే వాళ్ళని దీవించండి, వర్క్ పనిలోకి వెళ్ళే వాళ్ళు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళని దీవించండి, బట్టల షాపులోకి వెళ్ళే వాళ్ళకి దేవ, ఎన్నో విధాలుగా వర్కులకు వెళ్ళే ప్రజలందరినీ దీవించండి గొప్ప దేవ. చూస్తున్న వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ఆయన. అయా చిల్లర వ్యాపారం చేసుకున్న వారు దీవించండి నాయన. ఇళ్ళలాంట తిరిగి రోడ్లంట అయా ఎన్నో ఆహార పదార్థాలు, ఎన్నో కూరగాయలు, ఎన్నో వస్తువులు అమ్ముతున్న వారిని అలాగటి దీవించండి. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ. అలాగే దేవదేవ నాయన మా ఊరిని, మా ఊరి ప్రజలను, ఆయన మా మండలాన్ని, మా మండల ప్రజలను, మా ఊరిలో ఉన్న ఆయన ఎంప్లాయర్లను, మా ఊళ్ళో ఉన్న పోలీసు వారిని, మా ఊళ్ళో ఉన్న డాక్టర్లను, సిస్టర్లను, మాస్టర్లను, తాయారులను, తండ్రి మా ఊళ్ళో ఉన్న పెద్దలను, మా ఊళ్ళో ఉన్న నాయన ప్రభావితమైన వృద్ధాప్యం నుండి పొడుసువారి వరకు, పొడుసువారి నుండి వృద్ధాప్యం వరకు నాయన ఎంతోమంది ఉన్న చదువుకున్న పిల్లలు ఆయన ఎంతోమంది ఉన్నారు తండ్రి. వీళ్ళందరినీ దీవించండి దేవ. ఆయన ప్రభు గవర్నమెంట్ ద్వారా దేవ వీళ్ళందరికీ అన్ని అవసరతలు అందేలుగా నాయన. ఎవరికి అన్ని నాయన కొదువులన్నీ కృపని గురించి నాయన ప్రభువు. నాయన ప్రభా అయా మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, మా మండల ప్రజలు 24 ఊర్లను దీవించి మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకోమని నాయన ప్రభావ. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపడుతున్నాను. అలాగే దేవా మీరు ఇచ్చిన అయా మీరు ఇచ్చిన ఈ సైట్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఈ సైట్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. 102 గజం నాయన ప్రభు. నాయన రాజశ్రమ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అయా శశి గారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను. రాజశ్రమ గారి కొడుకులు దీవించండి, కోడలను దీవించండి, వారికి ఇచ్చిన మనవరాలను దీవించండి గొప్ప దేవా స్తోత్రం, గొప్ప దేవా స్తోత్రం దేవా. నాయ రాజశ్రమ గారు బీపీ షుగర్ నార్మల్ నుండి దేవా వేసుకున్న మందులకు తినే ఆహారంకు సమాధానం నీ కృపను గ్రహించండి. అలాగే దేవా ఆవిడ ఇచ్చిన కానుకు దేవ ఇదిగోనే స్థలం విషయంలో ఆయన క్రీస్తు ఆశ్రయముగా అనేక మందికి దేవ ఉండేలాగా అన్నదానంగా నీ కృపను గ్రహించింది. క్రీస్తు ఆశ్రయం అనేకులకి అన్నదానంగా ఉండేలాగా నీ కృపను గ్రహించి ఈ నిర్మాణం కొరకు ఆవిడ ఇచ్చిన కానుకను, రాజశ్రమ గారు ఇచ్చిన కానుకను దీవించింది దేవా గొప్ప దేవా స్తోత్రం. అలాగే దేవుడు శశి గారి కుటుంబాన్ని గట్ట దీవించండి. ఆ శశి గారు ఇచ్చిన కానుకను గట్ట దీవించండి. వారికి ఇచ్చిన భర్త గారు నాయన ప్రభా భానుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆవిడకి ఇచ్చిన కుమార్తె దేవజీవు నాయన మౌనికని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆవిడ 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్ అవటానికి నీ కృపను గ్రహించిన మార్కులు నాయన ప్రభా రాయటానికి దేవ ఆవిడకి తగిన జ్ఞానం ఇచ్చింది. అక్రోసిన పేపర్లో నాయన ప్రభా అయా ఆ పేపర్ చదువుతుంది కదా అక్రోషన్లో జవాబులు ఆవిడకి దొరికే దేవాదిగో నాయన ప్రభా రాయటానికి పాస్ అవటానికి నీ కృపను గ్రహించింది. ఆవిడకి తెలివి జ్ఞానం నాయన ప్రభా అయ్యా ఉండేలాగా తినే ఆహారం ద్వారా, ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న మందుల ద్వారా, ఆ శరీరానికి ఉన్నది ఆవిడకి నీ కృపను గురించింది దేవా. పేసవిలాగా మీ కృపను గురించింది. అలాగే దేవదిగో నాయన ప్రభా వారు నాయన భానుగారి కారులో ఉన్న తండ్రి నాయన రాడ్డుని తీసుకుంటానికి సేఫ్టీ కాపుని మీ కృపను గురించింది. వారి కుటుంబాన్ని దీవించండి. శశి గారిని దీవించండి. శశి గారి పిసిఓడి నుండి స్వస్థపరచండి. ఆవిడకి వేసుకున్న మందులు తను తినేహారం ద్వారా ఆరోగ్యం ఆ విశ్వాసం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని రక్షించండి. ఆ విశ్వాసం ద్వారా నాయన రాసిన కొడుకులు కుటుంబాలు దీవించండి, రక్షించండి నాయన ప్రభా. అలాగే దేవదిగో నాయన ప్రభా మరి ఈ నిర్మాణం కొరకు ఎవరైతే ఇంకా ముందుకు వచ్చి నాయన ప్రేరేపించి తీర్మానం చేసుకుంటున్నారు వారిని గట్ట నేను ఈ ప్రార్థనలు జ్ఞాపం చేసి వారి కొరకు గట్ట ప్రార్థన చేసి అర్హతగా యోగ్యతగా ఉంది నాయన ప్రభా. నీ నిర్మాణం పూర్తవటంగా నీ కృపను గ్రహించింది. ఎన్నో రూపాయలు ఎన్నో విధాలుగా ప్రజలకు వచ్చి పెడుతున్నారు. కానీ నీ పని నిమిత్తము ఎవరైతే దేవకు వచ్చి పెడతారో ఆయా పరలోకంలో జీవగంధంలో యందు నాయన నీవు రాయించుకుంటావు దేవా. మలాకి 3:16 చెప్పావు దేవా. ఆయా శివయోగ్య నాయన యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ నాయన ప్రభా అది చేసిన పనుల నిమిత్తం నువ్వు రాయించుకుంటావు దేవా. అలాగే దేవా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవతలు కావాలి ఉండి వాళ్ళని రక్షించాలని సెలవిస్తావు దేవా. దావీదు మహారాజు గారు చెప్పినట్టుగా నాయన ప్రభా నాయన ప్రభా పౌలు గారు చెప్పినట్టుగా నాయన ప్రభా క్రీస్తు పనులు నాయన కట్ట చూడాలి. అందరూ మీ సొంత పనులే కాదు క్రీస్తు పనులు గట్ట చూడాలని మీరు చెప్పారు దేవా. గొప్ప దేవా. అలాంటి ఈ క్రీస్తు ఆశ్రయంకు పనులు కొరకు దేవా ఎవరైతే అయా చూడటానికి దేవా నాయన ప్రభా నిర్మాణం కొరకు నాయన ప్రభా హృదయములు ప్రేరేపించినది నాయన ప్రభా అయా వారు నాయన ముందుకు వస్తారు. వారి కుటుంబాలను అందరినీ నాయన దీవించండి, రక్షించండి నాయన ప్రభు. నాయన ప్రభా ఈ ప్రార్థనలు నాయన ప్రభా నీ పరలోక రాజ్యానికి చేర్చుకుంటున్నందుకు దోతల ద్వారా నీ ప్రార్థనలన్నీ
అక్కడ ధూపంగా నీవు చేర్చుకుంటున్నందుకు నీ చెన్నిధికి అందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి గొప్ప దేవా. ఇదిగో నాయన ప్రభా, నా ప్రతి అవసరతను నా పిల్లలకు నాకును ఆయన తీర్చుతున్నారు దేవా. అందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని కొద్దిగా స్తుతి గెలుస్తూ మా ఇంటి పక్కన దీవించండి, మా ఈరు పూర్వం దీవించండి, మా రోడ్డు పక్కన దీవించండి నాయన ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మా ప్రాంత ప్రజలు దీవించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఇచ్చిన సైట్ని గట్ట మీరు దీవించి నాయన ప్రభా మీరే మహిమ పొందుకోవాల్సింది. మా కొరకు త్వరగానైనా మా రక్షకుడైన మీ అద్వితీయ కుమారుడైన క్రీస్తు మహాప్రభు నామములో ఈ స్తుతి ప్రార్థనలు మీకే సమర్పించుకుంటూ నాయన బతిమాలి అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక. యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక. యేసు నామములో ఈ ప్రార్థనలన్నిటికీ ఆయనే తీర్పు న్యాయాధిపతి తీర్చునుగాక. ఈ ప్రార్థనలన్నిటికీ న్యాయాధిపతి యేసుక్రీస్తు ద్వారాగానే తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన దేవుడే తీర్పులకు న్యాయాధిపతిగా తీర్చునుగాక యేసుక్రీస్తు గారి ద్వారాగా. ఆమేన్. అంతవరకు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మనందరికీ తోడుండి ఆయనే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి. మంచి దేవా స్తోత్రం.